2014 నుంచి 19 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా మాటలు చెప్పారు. మరి పాదయాత్ర చేసి పాదయాత్రలో అయితే పూటకు ఒక అబద్ధం చెప్పాడు, ఊరికి ఒక మోసం చేశాడు, చేసి అధికారంలోకి వచ్చాడు. పూటకు ఒక అబద్ధం చెప్పిన పెద్ద మనిషిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. మాట తప్పడు, మడమ తిప్పడు, పులివెందల పులి, ఏదేదో ఎలివేషన్లు ఇస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే నాకు నిజంగా నువ్వు వస్తుంది. మాటలు నేర్చిన కుక్కంట ఉస్కో అంటే కుస్కో అనిందంట. ఆ విధంగా మీరు చెప్పే మాటలకు ఏమన్నా అర్థం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉండా. ఈరోజు ఈ సమావేశం మనం ప్రారంభించుకునే ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఆ తర్వాత ఏం చేశారో ఒక వీడియో చూసిన తర్వాత మనం సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. మీరు చూశారు వీడియో. అదేమి మేము ఏఐలో చేసిన వీడియో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం, 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడగటానికి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ మాట చెప్పి అధికారం లేకొచ్చినటువంటి పెద్ద మనిషి అధికారం లేకొచ్చిన తర్వాత నాసిరకం మద్యం తయారు చేసి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటానికి కంకణం కట్టుకునింది ఆ రోజు ప్రభుత్వం. పాము తన పిల్లలను తానే తిన్నట్టు ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఒక్క అవకాశం అడుగుతున్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కష్టపడుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి ప్రజలు నిన్ను సొంత మనిషిగా భావించి నీకు ఓట్లేసి 151 సీట్లు కట్టబెడితే ఏ ప్రజలైతే నీ మీద నమ్మకంతో ఓట్లేశారో అదే ప్రజలను ఆ కల్తీ మద్యం, నాసిరకం మద్యం అమ్మి ఆ ప్రజల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనేటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. మేము 19 నుంచి 24 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాసిరకం మద్యం మీద, ఈ కల్తీ మద్యం మీద అనేక పోరాటాలు చేశాం, అనేక సార్లు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలందరూ ఒకటన్నారు, తెలుగుదేశం పార్టీగా మేము కాదు ప్రజలు అన్నారు. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్టు ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు మన దగ్గరే దొరుకుతుందన్నా అని, ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు ఇక్కడ నువ్వే తయారు చేసి నువ్వే అమ్మిచ్చేసేవే. ఇక్కడ దొరికే సరుకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ప్రపంచమంతా దొరికే సరుకు ఆంధ్రప్రదేశ్లో దొరకదు. ఏమి కుంభకోణం జరగలేదు, చాలా పారదర్శకంగా మేము పరిపాలన చేసినామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిగ్గుందా మీకు ఆ మాట మాట్లాడడానికి అంటున్నా? ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రపంచం అంతా దొరికే మద్యం ఆంధ్రాలో ఎందుకు దొరకలేదు, ఆంధ్రాలో దొరికే మద్యం మిగతా ప్రపంచంలో ఎక్కడా ఎందుకు దొరకలేదో సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? ఇట్లా ప్రజల ప్రాణాలు మీరు తీస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరిలో
మేము సిట్ ఏర్పాటు చేసి ఆ 5 సంవత్సరాల్లో ఏమి జరిగింది ఆ నిగ్గు తేల్చాలని చెప్పి సిట్ ఏర్పాటు చేస్తే సిట్లో విస్తుగొలిపే వాస్తవాలు, వీళ్ళు తయారు చేసిన ప్రతి బాటల వెనక ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం వివరాలు తాడేపల్లి ప్యాలెస్లో తేలుతానాయని చెప్పి సిట్టు గుర్తిస్తే, క్వాలిటీ మద్యం తయారు చేయండి అని ప్రభుత్వాన్ని కోరితే క్వాలిటీ మద్యం కాదు కమిషన్ల మద్యం కావాలని చెప్పి మీరు మద్యం తయారు చేశారని చెప్పి సిట్టు గుర్తిస్తే, దానికి పాత్రదారులను సూత్రధారులను ఒక్కొక్కరిని వెలికి తీసి అరెస్ట్ చేసే క్రమంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా కక్ష సాధింపులు, దీంట్లో స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుంది, స్కామే జరగలేదు, తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తుందని ఊరు వాడ కోడై కూసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. స్కామ్ జరిగింది, నకిలీ మద్యం, నాసిరకం మద్యం అమ్మి సొమ్ము చేసుకున్నారు, 3,500 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని సిట్టు తెలిస్తే ఆల్ చేసిన కుక్కలు అరిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైకుల ముందుకు వచ్చి అరిశారు కదా. సిట్టు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అందుకే మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని పదే చెప్పారు కదా. మరి ఈరోజు సిట్టు దాని మీద ఈడీ దర్యాప్తు చేస్తూ, ఈడీ దర్యాప్తులో కూడా ఏం చెప్తాంది, స్కామ్ జరిగింది వాస్తవం అని చెప్పి ఈరోజు అరెస్టు స్టార్ట్ చేసింది. సిట్టు ఈరోజు కక్ష సాధింపన్నారే, మరి ఈడీ చేస్తుండేదాన్ని, ఈడీ కూడా సిట్టు చేసింది, సిట్టు విచారణ రైట్ అని చెప్పి ఈరోజు ఈడీ దర్యాప్తులో కూడా తేలి ఈడీ కూడా అరెస్టులు చేస్తా అంటే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందో చెప్పాల. నాసిరకం మద్యం తయారు చేశారు, కొన్ని కంపెనీలకి అనుమతులు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి కేసు కింద తీసుకున్నారు, 3,500 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు బయట వస్తున్నాయి. 2019 దాకా రవాణా 13 రూపాయలుంటే రవాణా ఖర్చు ఏదో రేట్లు పెరిగాయి, 13, 14 అయింది, 15 అయిందంటే అర్థం ఉంది. 19 దాకా 13 రూపాయలు ఉన్న ఖర్చు, రవాణా ఖర్చు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రూపాయలకు పెంచుకున్నారు. 36 రూపాయలకు 13 రూపాయలు ముందుంటే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి సిగ్మా అనే ఒక కంపెనీ 36 రూపాయలకు ఇచ్చుకున్నారు. ఇచ్చుకొని 400 కోట్లు రవాణా మద్యం రవాణా దాంట్లో స్కాములు చేశారని ఈడీ చెప్తానేటువంటి పరిస్థితి. 13 రూపాయలున్న రేట్ ఎక్కడ, 36 రూపాయలున్న రేట్ ఎక్కడ, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల. మీ పార్టీలో ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు ఒక్కొక్క ప్రాంతంలో ఒకరు పంచుకున్నారు. రవాణా ఛార్జీలలో కూడా 400 కోట్ల రూపాయలు దోచేశారు అక్రమ కంపెనీలు పెట్టి. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు, మితిన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి దాకా ఇది అంతిమ లబ్ధిదారుడు చేరే వరకు ఈ విచారణ పోతుంది. దాంట్లో ఏం టెన్షన్ పడదండి. మీరు దాచుకున్న సొమ్ముతో రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలవాలని మీ నీచ ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో అటువంటి తీర్పు వచ్చింది. ఈడీ దర్యాప్తు ఇంకా ముందుకెళ్తే, సిట్టు దర్యాప్తు అప్పుడు కొన్ని వాస్తవాలు బయట వచ్చాయి. 100 కిలోలు బంగారం కొన్నారు అని. 100 కిలోలు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉండా, సామాన్యమైన ప్రజలు బిడ్డ పెళ్ళుందనో, ఏదైనా ఫంక్షన్ ఉందనో, పెళ్లి రోజనో, పుట్టినరోజనో 10 గ్రాములో 20 గ్రాములో బంగారం కొనుక్కోవాలంటే ఎంత బాధపడేటువంటి ఈ రోజుల్లో 100 కిలోలు బంగారు వీళ్ళ మద్యం దాంట్లో వచ్చిన అవినీతి డబ్బులతో 100 కిలోలు బంగారు కొనుక్కున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కొండ బంగారు
ఎక్కడికి వెళ్ళిందో తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళిందా లేదా అన్న విషయాలు కూడా అతి తొందరలో బయట వస్తాయి. 2019 ఎన్నికలకు ముందు పెద్ద స్లోగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఉన్నాను నేను విన్నాను అన్న ఒక స్లోగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఆయన నేను ఉన్నాను నేను విన్నాను అంటే ప్రజలు మాకు బాధ వస్తే ఉన్నాడేమో, సమస్యలు వస్తే చెప్పుకుంటే వింటాడేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఆలోచన నేను ఉన్నాను అన్నది ఆయన రైట్గానే అన్నాడు. లిక్కర్ మాఫియా వెనకాన నేను ఉన్నా, అవినీతి సొమ్ము నేను తిన్నాను అన్న విషయం ఎన్నికలకు ముందే ఆయన చూచాయిగా చెప్పాడు. అర్థం చేసుకోవడంలో ప్రజలే పొరపాటు పడ్డారు. కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో సింగిల్ విండో విధానం మిందేస్తే, గొడ్డలి పార్టీ పాలనలో కరప్షన్లో సింగిల్ విండో విధానం తెచ్చి మొత్తం మద్యం కుంభకోణం అంతా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో తయారు చేసేది వాళ్ళే, అమ్మేది గవర్నమెంట్ షాపులు పేరు పెట్టి గవర్నమెంట్ షాపుల్లో అమ్ముతారు. డబ్బులు మళ్ళా వీళ్ళకు కావలసిన చోటికి డబ్బులు వచ్చాయి. కాబట్టి కరప్షన్లో సింగిల్ విండో విధానం తెచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిట్టు తేల్చినప్పుడు నానా రకాల మాటలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటే, ఈడీ దర్యాప్తులో కూడా వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు కనపడతా ఉంటే, దిక్కుతోచక రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. రోజు ఏదో గిమ్మిక్. ఈడీ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తే, ఈడీ కసిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, ఈడీ కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసినప్పుడల్లా ఏదో ఒక గిమ్మిక్ తీసుకొని ముందుకొచ్చి ఏదంటే అది చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్, సాయి కృష్ణ ఒకటి తెచ్చాడు ఇవంతా డైవర్ట్ చేయటానికి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితుడు సుబ్రహ్మణ్యంను కొట్టి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబ సభ్యులను ఒక్క రోజన్నా నీ ఆఫీసుకు పిలిపించి మాట్లాడుకున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతానా? మాస్క్ లేదని సుధాకర్ గారు గొడవ చేస్తే, సుధాకర్ గారు మాస్క్ లేదని అడిగితే ఆయన్ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి అడిగితే, వృద్ధాపంలో ఉండే వాళ్ళ తల్లి మానసికంగా కుంగి కుసించిపోతే ఒక్క రోజైనా ఆ తల్లికి పొరపాటు జరిగింది అన్న విషయం జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పావా అని అడుగుతున్నా. మాస్క్ పెట్టుకోలేదని కోపంతో చీరాలలో ఆ రోజుండే పోలీసులు కిరణ్ అనే ఒక యువకుని దారుణంగా లాకప్లో కొట్టి చంపితే ఆ కుటుంబ సభ్యులు పిలిచి ఒక్క రోజున ఏం జరిగిందని దాని మీద విచారణ చేపించావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. సాయి కృష్ణ గారి మిస్సింగ్ బయట వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని జరిగిన దాని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటా ఎవరైనా తప్పు చేసుంటేని ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాట్లు జరిగినా బాధితుల పక్షాన కూటమి ప్రభుత్వం ఉంటుంది. కానీ నీ మాదిరి పాసిస్టు ధోరణితో బాధితులను విస్మరించి ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళను విస్మరించి బాధ పెట్టిన వాళ్ళకు సన్మానాలు చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వంది కాదు అని చెప్తాను. ఒక్కటి కాదు నీ పాలనలో ఒక్క బాధితున్నైనా నువ్వు పిలిపించి మాట్లాడావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతానా? మా ప్రభుత్వం అట్లుంటుందా? బాధితుల పక్షాన ఉంటాం, బాధితులకు భరోసా ఇస్తాం. నిన్న సాయి కృష్ణ గారి కుటుంబ సభ్యులు వచ్చి సీఎం గారిని కలిసిన తర్వాత సామాన్యుడికి న్యాయం జరగదేమో అనుకున్నాం. సామాన్యుడు బాధపడితే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు, న్యాయం చేస్తానమ్మని ఓదార్చారని వాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతానా? నీ పరిపాలన కాదు, ఉండేది సిబిఎన్. ఇక్కడ ఉండేది సిబిఎన్ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటాడు. సిబిఎన్ ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉంటాడు. సిబిఎన్ ఎప్పుడు కూడా ఈ సమాజం కోసం ఉంటాడు తప్ప నీ మాదిరి దోచుకునింది దాచుకోవడానికో ఆ దాచుకునింది ఎలక్షన్లో వెదజల్లి ఎన్నికల్లో గెలవడానికో సిబిఎన్ ఉండడు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. కస్టోడియల్ టార్చర్ బాబ్బా ఏం నటిస్తానవా ఆ జగన్మోహన్ రెడ్డి? అబ్బా మళ్ళా నీకు ట్రైనింగ్ సాక్షి వాళ్ళు పక్కన. కస్టోడియల్ టార్చర్ అంటే తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు నీకు?
నీ గుర్తు మీద గెలిచిన ఒక ఎంపీని రాత్రంతా చిత్రహింస పెట్టావే, దాన్ని అంటారు కస్టోడియల్ టార్చర్. మీ పార్టీ ఎంపీని ఇంకా సోషల్ మీడియా కార్యకర్తలను అయితే లాస్ట్ 5 ఏళ్ళు ఏం విధ్వంసం చేశావంటే, ఎవడైనా ఒక పోస్టు పెడితే ఆ రోజు సిఐడి వచ్చి వాళ్ళను చిత్రహింసలు 100 కొద్దేవి. దాన్ని అంటారు కస్టోడియల్ టార్చర్ అని. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేస్తున్నారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. నీ మొసల కన్నీరు అవసరంలే. ఇంత గ్యాప్ దొరకకూడదయా. కులమా, మతమా, ప్రాంతమా, ఏదో ఒక విషం చెమ్మటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు సమాజానికి సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యం ఉండాలా. సమాజానికి సేవ చేయడానికి అధికారం మరింత బలమని చెప్పి అధికారంలోకి రావాలనుకోవాలా. సమాజాన్ని విచ్ఛిన్నం చేసి కులాలు, మతాలు, ప్రాంతాలు రెచ్చగొట్టి ఏది ఏమైపోయినా సమాజం నాకు అధికారం కావాలని కోరుకోవటం రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి, అది రాక్షసీయం. దయచేసి ఆ మనస్తత్వం మార్చుకో. ప్రజలకు సేవ చేసి ప్రజలు మన్ననలు పొంది ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపి హుందాగా దాని ద్వారా ప్రజలను మన్ననలు పొందాలి తప్ప ప్రతిరోజు ఏదో ఒక విషం జిమ్మి ఆ విషం జిమ్మటం ద్వారా అధికారంలోకి రావాలని కోరుకోవటం నీ మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి. అది 2019కు ముందు జరిగింది. నువ్వు అదే పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీలు, వ్యూహాలు అమలు చేస్తూ ప్రజలు అర్థం చేసుకోలేదులే, నేను ఏది చెప్పినా నమ్ముతారని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. తప్పకుండా ప్రజలు నీ డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఎప్పుడో చూశారు. నువ్వు ఒక్క అవకాశం ఇచ్చారు. అది ఒకటే అవకాశం నీకు జీవితంలో, మరొకసారి అవకాశం రాదు. నీ డైవర్షన్, నీ కన్వర్షన్ రాజకీయం అంతా, నీ కన్వర్షన్, నీ కరప్షన్ రాజకీయాలంతా ప్రజలను డైవర్ట్ చేయటానికి అన్న విషయం ప్రజలు ఎప్పుడో గుర్తించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి అడుగుతున్నా, ఈడీ దర్యాప్తు మీద, సిట్టు దర్యాప్తు మీద ఏదైతే మీరు ఎగిరెగిరి మాట్లాడారో, ఈడీ దర్యాప్తు మీద ఎందుకు మౌనంగా ఉన్నారు అంటున్నా. ఈడీ దర్యాప్తు చేసి ఇక్కడ అవినీతి జరిగింది వాస్తవం అని చెప్పి అరెస్టులు చేస్తాను కదా, ఎందుకు మౌనం పాటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా. ఎందుకు ఈడీ అరెస్ట్ చేసినప్పుడల్లా ఏదో ఒక దాంతో ఇష్యూని డైవర్ట్ చేయాలని ఎందుకు చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. మేమేమీ చేయలేదు, అంతా పారదర్శకంగా ఉంది, ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయని అమాయక ప్రజలను నమ్మించాలనుకుంటున్నారే. నేను ఇందాక చెప్పా, మళ్ళా చెప్తానా, యాడా దొరకని సరుకు ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ఎందుకు దొరికింది అని అడుగుతానా. బూమ్ బీర్లు, గోల్డ్ మెడల్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ప్రపంచంలో యాడా దొరకని సరుకు మన రాష్ట్రంలో ఒక చోటే దొరికేడిగా చేస్తే, ప్రపంచం అంతా దొరికే సరుకు మన రాష్ట్రంలో కనపడకుండా చేస్తే దీని వెనక మర్మం ఏంది అని అడుగుతాను. కాబట్టి పేద ప్రజల ప్రాణాలు తీసుకున్న మాట వాస్తవం. 3,500 కోట్ల పైచులకు, 3,500 కోట్లు కాదు ఇంకా ఎక్కువ చేశారు. సిట్టు తేల్చిన దాని ప్రకారం 3,500 కోట్ల పైచులకు స్కామ్ చేసిన మాట వాస్తవం. 100 కిలోలు బంగారు కొన్ని మాట వాస్తవం. మొత్తం వివరాలు ఈడీ దర్యాప్తులో బయట వస్తాయి, సిట్టు దర్యాప్తులో బయట వస్తాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలుతుంది. కంపల్సరీ శిక్షలు అనుభవించాల్సిందే. కాబట్టి డైవర్షన్ పాలిటిక్సు, ప్రజాస్వామ్యం గురించి, ఇంకొక దాని గురించి నువ్వు మాటలు చెప్తా అంటే సిగ్గుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్య విలువలు నీకు తెలుసా? నీకు అధికారం ఇస్తే ప్రజలను ఎలా చూసుకోవాలో నీకు తెలుసా? నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలు పాము తన పిల్లలను తనే తిన్నట్టు నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలు నిన్ను ఆశ్రకం మద్యంతో, వాళ్ళ ఆరోగ్యంతో, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాన్ని నువ్వు ఈరోజు రాజకీయాల గురించి, పేద ప్రజల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ఒకరో ఇద్దరో సమాజం తెలిసిన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, సిగ్గుతో తల దించుకోండి. ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా, మనము నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తానామా అని తెలుసుకొని మాట్లాడండి. సమాజానికి ఉపయోగపడే రాజకీయాలు చేయాలి కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాలు చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.